రాష్ట్రంలో 100% మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుందన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. స్ట్రాంగ్ రూమ్ లో వచ్చే 40 రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలని, ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓడిపోతున్నామనే కారణంగా వైసీపీ పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని, ఇది వారి దిగజారుడుతనానికి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 100% మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుందన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద వచ్చే 40 రోజుల షిఫ్టుల వారీగా కాపలా కాయాలని, ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓడిపోతున్నామనే కారణంగా వైసీపీ పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని, ఇది వారి దిగజారుడుతనానికి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు.